మాట్లాడవేరా? చెప్పరా, కస్తూరి ఏం చేశావు? లింగయ్య అన్నట్టుగా చంపేశావా? చెప్పరా? అయ్యారు, నా చేతులతో పెంచిన కస్తూరి నేను చంపేసుకుంటానా? మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, అసలు నాకేం తెలియదు. అది ఎక్కడికో పారిపోయింది. రామచంద్ర, ఈడే దాన్ని చంపేసి పారిపోయిందని చెబుతున్నాడు. ఎందుకురా ఎందుకురా అంత గొప్ప గాంధీ కూడా 6 నెలల నుంచి కస్తూరి కనపడడం లేదు. ఏమైందిరా అంటే చుట్టాలతో పాటు తీర్థయాత్రలకు వెళ్ళింది, వస్తుంది అన్నావు. ఇప్పుడు అడిగితే ఎక్కడికో పారిపోయింది అంటున్నావు. ఏది నిజం, ఏది అబద్ధం? ఆ రోజు మీకేం చెప్పాలో తెలియక అబద్ధం చెప్పాను. ఈ రోజు నేను చెప్తుంది నిజం. కస్తూరి ఏమైందో సత్య ప్రమాణంగా నాకు తెలియదండి. నోరు మీద వెధవ. టీచర్ అమ్మా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అదే జరగలేదు. లోకం కోసం ఈయన బలవంతం మీద కస్తూరి మెళ్ళో తాళి కట్టావు. దాంతో కాపురం చేయడం ఇష్టం లేక ఈ టీచర్ అమ్మ కోసం నువ్వే దాన్ని చంపేసుంటావు. అమ్మగారు, మీరేటా మాట్లాడితే ఇక నేనే మాట్లాడండి. రాముడు, మర్యాదగా తప్పొప్పుకో, లేకపోతే నీకు నీతో పాటు టీచర్ అమ్మ కూడా శిక్ష వేయాల్సి వస్తుంది. అయ్యగారు, టీచర్ అమ్మ ఏ పాపం ఎరగదండి. నన్ను నమ్మండి. కస్తూరి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో దేవుడి సాక్షిగా నాకు తెలియదండి. ఏం నాటకం ఆడుతున్నావురా? నాటకం ఆడుతుంది రాముడు కాదు, నువ్వు. అవును ప్రెసిడెంట్ గారు, వయసు వచ్చినా బుద్ధులు మారని కుక్క నేను తన మాట వినలేదని కక్షతో మా మీద నిందేశాడు. నువ్వు చెప్పేది నిజమా? తప్పకుండా నిజమే ఉంటుంది ప్రెసిడెంట్ గారు. రాజ్యం, నీ మామగా చెబుతున్నాను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచే. పశువా, నీకు అసలు వావి వరుసల విలువ తెలుసా? ప్రెసిడెంట్ గారు, ఈ యదవ నాకు పెళ్ళైన రాత్రి నా మొగుడు తాగిపడుంటే నా చేయి పట్టుకు లాగిన రాక్షసుడు. ఆ విషయం కొడుకు చెబితే ఎక్కడ కొట్టుకు తొస్తారోనని చెప్పలేక వెళ్ళి చెప్పుతో కొట్టి బయటికి నెట్టాను. ఇలాంటి నీచుడు సాక్ష్యం ఆధారం చేసుకుని దేవతల్లాంటి వీళ్లకు శిక్ష వేయకండి. లింగ, నువ్వు ఎన్నోసార్లు తప్పులు చేసినా క్షమించి వదిలేశాను రా. ఇప్పుడు నిన్ను క్షమిస్తే ఈ ఊరు ప్రజలు నన్ను క్షమించరా. ఇంకొక క్షణం కూడా నువ్వు ఈ ఊళ్ళో ఉంటానికి వెళ్ళలేదు. రై, వీణ్ణి పొలిమేర దాటే వరకు తరిమి కొట్టండి. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించాడో కాళ్ళు చేతులు విరగొట్టండి. ఓ రామచంద్ర కొడక, నువ్వు ఈ కడుపుతో ఉన్న రాముడి గారి పెళ్ళాన్ని ఏం చేసుకుంటావో తెలవదు గాని అక్కడ రాముడి గారి నీ పెళ్ళాంతో రాసలీల సాగిస్తున్నాడు రా. ఏం కూర్చావరా? ఓరే కొడక, నా గొంతు కాదురా, వెళ్ళి నీ పెళ్ళా గొంతుగా రాముడి గారి గొంతుగా తోసేయరా రామచంద్ర. పదండ్రా, ఆ రాముడు గారు అంత చూద్దాం. ఏమే, ఉన్న మొగుడు చాలక నీకు ఇంకో మొగుడు కావాల్సి వచ్చాడంటే? ఏమిటండి మాటలు? నోరు ఇవే, నేనొక్కడనే కాదే, లోకమంతా కూడా కూర్చున్న రాముడితో నీ రంగు గురించి. సిగ్గులేని జన్మ, ఆ మాట అనడానికి మీకు నోరేలా వచ్చిందండి? నాకు తెలుసు మీ నాన్న ఇలాంటిది ఏదో చెప్తాడని. మీ నాన్నగా నేను వావర్స్ లేదని కదండి. అసలు మీ నాన్న
అవును మావయ్య, నేనే కప్పని చూసి భయపడ్డా కస్తూరి మనిషిని ఎలా చంపగలిగిందారా? వీడు మనిషి కాదు మావయ్య, రాక్షసుడు. బంగారం లాంటి నీ నుండి దూరం చేసి నా బతుకుతో ఆడుకున్నాడు. అందుకే ఆ పాపం నీ చేతికి అంటుకూడదని నిన్ను చంపేశాను. మా అమ్మ నన్ను కనీ నీకిచ్చింది. నేను నా జీవితంలో నీకేమి ఇవ్వలేకపోయినా నేను ఇస్తున్నాను. ఇది పాపకు ముద్ద అనుకుంటే, పసిబిడ్డ అనుకుంటే ప్రేమను పంచు. కానీ కస్తూరిని ప్రేమించినంతగా కాదు, మంచి చెడు తెలిసే మనిషిగా. మావయ్య, నన్ను వదిలి పెడతానన్నా నువ్వెప్పుడు వెళ్ళలేదు. నేను శాశ్వతంగా నేను వదిలి వెళ్ళిపోతున్నాను. క్షమించు మావయ్య, క్షమించు.